మర్డర్లు ఉన్నారంటే రేపు మన పక్కలో ఉన్న ఆశ్చర్యపోక్కర్లేదు కదా. అంతే సార్. చెక్అవుట్. సార్ ఆ ప్రసాద్ మల్లిక్ గారు దొంగ నా కొడుకులు సార్. ఆ మల్లిక్ గారు నా ల్యాండ్ కబ్జా చేశాడు సార్. ఆ ప్రసాద్ గారేమో కేసు పెడితే చంపుతానన్నాడు సార్. అప్పుడే అనుకున్నాను కొడుకుల్ని ముక్కలుగా నరకాలనేసి. కానీ అంత ధైర్యం నాకెక్కడుంది సార్. అందుకే రోజు కనకదుర్గ వాళ్ళు కూర్చొని ధైర్యం కోసం తాగుతుండేవాడిని. అమ్మ తోడు సార్, నన్ను నమ్మండి సార్, వాళ్ళిద్దరు నేను చంపలేదు సార్. నీతో ఎవరైనా ఎప్పుడైనా ప్రసాద్ మల్లికుల గురించి మాట్లాడా? వాళ్ళ గురించి ఎవడు అడుగుతాడు సార్. నెల క్రితం అనుకుంటా సార్, బార్లో కూడా కలిశాడు. నా పక్కనే కూర్చొని చాలాసేపు మాట్లాడాడు సార్. ఆ ప్రసాద్ మల్లికుల గురించి చాలా క్వశ్చన్లు అడిగాడు సార్. ఎలా ఉన్నాడు ఆ మనిషి? అంటే ముఖం సరిగ్గా గుర్తుకు లేదు సార్. అవును, మరి ఏమున్నారా? అక్కడంతా చీకటిగా ఉంది సార్. నిజం సార్. ఊరికే చెక్ చేశాను ఎంత ఫాస్ట్ అని.